పడిపోవచ్చు. లోతట్టు ప్రాంతములందున్న ఇళ్ళు సముద్రం చేత కొట్టుకొని పోవచ్చు. రవాణా సౌకర్యములకు అంతరాయము కలుగవచ్చు. కాబట్టి ప్రభుత్వం పల్లపు ప్రాంతాలలో ఉన్న వారిని ఖాళీ చేయించేస్తోంది. ఇప్పుడు ఏమైంది? గాలి 120 కిలోమీటర్ల గాలి సంస్థయడానికి కారణమైంది. దాన్ని ప్రభంజనం అంటారు. ఇప్పుడు ప్రభంజనం అంటే భంజనం అంటే విరిచేయడం. ఇప్పుడు అదే గాలి ఏం చేస్తుందంటే విరిచేస్తుంది. దేన్ని? ఏ గడ్డొస్తుంది దాన్ని. అది ఇలా వీస్తున్నప్పుడు దానికి ఏ గడ్డ వచ్చిందో దాన్ని విరిచింది. అంతకుముందు అదే గాలి మామూలుగా వేస్తుంటే అందరూ హాయిగా తిరిగారు. సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు అదే గాలి చంపేస్తోంది. అలాగే ఆనంద తాండవము ప్రళయ తాండవం అయిందనుకోండి. వ్యక్తి పాలిటైతే వ్యక్తి పడిపోతాడు, వ్యక్తి పాలిటైతే మొత్తం సృష్టి పడిపోతుంది. అంతే తేడా. ఊపిరి మామూలుగా తీసి మామూలుగా వదిలిపెడుతున్నంతసేపు పర్వాలేదు అన్నాడు అనుకోండి, ఊపిరి వచ్చేసిందని తీసుకెళ్ళిపోతారు. వేగం పెరిగిపోతే పోయేలేదా, అయిపోయింది, వెళ్ళిపోతున్నాడన్నా కదా గుర్తు. కొట్టుకోవలసిన గుండె రక్తం పరిగెత్తవలసిన వేగం విపరీతంగా మారిపోయి చాలా వేగంగా పరిగెత్తేస్తుంది అనుకోండి. బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందని పడుకోబెట్టేస్తారు, చుట్టుకుపోతాయి నరాలు. అప్పుడు అది ప్రభంజనం, అది ప్రళయం, ప్రళయతాండవం. ఆ ఊపికి నిలబడలేడు, నిలబడలేక శరీరం పడిపోతుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే మహాప్రళయతాండవం అని ఒకటి చేస్తాడు. అప్పుడు ఎవరుండరు ఇంకా. ఆ మహాప్రళయతాండవం జరిగేటప్పుడు అమ్మవారు ఒక్కటే చూస్తూ నిలబడుతుంది. అందుకే మహాప్రళయతాండవ సాక్షిణి అని పేరు. ఎందుకండి అలా నిలబడ్డావిడ అంటారేమో. ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇవ్వడం ఎలా ఉంటుందో మహాప్రళయతాండవం జరిగినప్పుడు అమ్మవారు నిలబడ్డం అలా ఉంటుంది. ఆయన ప్రళయతాండవం చేస్తుంటే ఆవిడ తన చూపుల చేత కరుణామృత వృష్టిని కురిపించి చల్లబరుస్తూ ఉంటుంది. ఇందులో పరమేశ్వరుడు ఆఖరణ సృష్టినంతటినీ ఎందుకు అలా తీసేస్తాడో తెలుసా అండి ప్రళయతాండవంలో? ఇది వినడానికి మీకు కొంచెం కఠినంగా, పరమేశ్వరుడు ఇది మాత్రం కొంచెం బాధాకరమైన పని చేస్తున్నాడండి అనిపిస్తుంది మీకు. కానీ అసలు యథార్థం ఏమిటో తెలుసా? జీవులకు అవకాశం ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఒరే, నువ్వు పుణ్యం చేసి పాపం తగ్గించేసుకో. ఆ పుణ్యబలం చేత మెల్లమెల్లగా నీకు వైరాగ్యం కలిగి జ్ఞానము కలుగుతుంది అంటాడు. మనం ఏం చేస్తామంటే పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు వండకపోయి నా బోటిగాడు పరమేశ్వరుడు వాక్కునిస్తాడు. నువ్వు నా దగ్గర డబ్బులు లేవండి,